ఇవాళ తెలంగాణ జనఫ్రంట్ నుంచి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం, ఏం కోరుతున్నామంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందాలి. మనకంటే చిన్న దేశమైనటువంటి భూటాన్, ఆ భూటాన్ లాంటి అనేకమంది వందల దేశాలు ప్రపంచంలో పౌరులకు ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని అందిస్తుంది. ఇలా పేదవాడిగా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ సంపాదనలో అత్యధిక భాగం విద్య మీద ఖర్చు పెట్టడం, పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టడం, వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యం మీద ఖర్చు పెట్టడం. ప్రభుత్వ వైద్య రంగం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. ఎంత ఫీజులు వసూలు చేసుకుంటే అంత ఫీజులు వసూలు చేసుకునేటువంటి పద్ధతి ఇవాళ ప్రభుత్వం కన్ను మూసుకుంటుంది తప్ప కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ పెరిగిపోయింది. కాబట్టి విద్యను, వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా ప్రజలకు అందించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవదిగా పోతే అసలు ఈ రాష్ట్రంలో, మొత్తం దేశాన్ని, రాష్ట్రమే కాదు భారతదేశంలోనే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక అపహాస్యము, అది ఒక నామక వాస్తే ఒక విధానంగా మారిపోయింది. వాళ్ళ ప్రజాస్వామ్యం మూలాలకి పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో, ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఎట్లుందంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలలో వీళ్ళకు మద్యము మందం వస్తే వీళ్ళు వచ్చి ఓట్లేసిపోతారు. మళ్ళా 5 ఏళ్ళ దాకా మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలించుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం ఉంది. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరు జవాబుదారీగా ఉండాలి. చాలా మందికి ఉన్నటువంటి ఒక బ్లైండ్ అభిప్రాయం ఏంటంటే ఓట్లేసే నాయకులే దొంగలు, ఓట్లేసే నాయకులను వీడు వాకపోతే ఇంకోటి మార్చుకోవచ్చు, దానివల్ల మొత్తం ప్రజాస్వామ్యం అంతా పరిపుష్టిగా ఉంది, చాలా గొప్పదని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఊర్ల సర్పంచ్ నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి దాకా మార్చడమే కాదు. ఈ ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీలో సెక్రటరీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ వరకు వీళ్ళందరూ భాగస్వామి లేదు. మరి వీళ్ళ మీద నియంత్రణ ఏముంది? ముఖ్యమంత్రి నచ్చకపోతే 5 ఏళ్ళకి మారుస్తున్నాం, ఎమ్మెల్యే నచ్చకపోతే 5 ఏళ్ళకి మారుస్తున్నాం, సర్పంచ్ నచ్చకపోతే 5 ఏళ్ళకి మారుస్తున్నాం, కార్పొరేట్ నచ్చకపోతే, కౌన్సిలర్ నచ్చకపోతే మారుస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సంగతి ఏంటి? వీళ్ళు ఎవరికి జవాబుదారీగా ఉన్నారు? ఇవాళ ఎన్నికలలో పోయి పోటీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే ఆస్తులు అఫిడవిట్ రూపంలో ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది, వాళ్ళు ఇస్తున్నారు. సరే, ఇచ్చే దాంట్లో ఎంత మేరకు నిజాయితీ ఉంది, నిజమా కాదా, ఎంత మేరకు తేడా ఉంది, నిజమైనటువంటి పక్కన పెడితే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినటువంటి రూరల్ ఎవరైతున్నారో వాళ్ళ జీవిత కాలంలో మా ఆస్తులు ఇంత ప్రకటించేటువంటి సిస్టమ్ ఈ ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? అది కావాలని మేము డిమాండ్ చేస్తాం. ఉద్యోగం ఎవరిస్తున్నాం? ఉద్యోగం ఈ వ్యవస్థలో ప్రతి ఉద్యోగం కూడా ప్రజల సొమ్ముతోటి, ప్రజల పన్నులు ఇచ్చేటువంటి సొమ్ముతోటే వాళ్ళు జీతాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలు మేము జీతాలు అనేటువంటి భావన ఉద్యోగస్తులు ఎవరి దగ్గర లేదు. వాళ్ళందరూ ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో మేము ప్రజలకు యజమానం అనేటువంటి పద్ధతిలో వాళ్ళ వ్యవహార శైలి ఉన్నారు. ఇవాళ అనేక సమస్యల కారణం ప్రభుత్వం సృష్టిస్తుంది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి భూముల సమస్య కారణమేమో, రెవెన్యూ యంత్రాంగం ఉన్నటువంటి ఉద్యోగులకు కారణమైంది. తప్పుడు రికార్డు రాసింది వాళ్ళే. ఏ ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి వచ్చి తప్పుడు రికార్డు క్రియేట్ చేయలేదు. కొన్ని నిర్ణయాలు, పాలసీలు తీసుకున్న దగ్గర వాళ్ళు ఒకటి ఉండొచ్చు, మేము వాళ్ళని సమర్థించట్లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగ రంగం చేస్తున్నటువంటి తప్పులు ఇలా పేద ప్రజల పాలిట, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పాలిట సమస్యగా మారుతుంది. ఆ ఉద్యోగులను ప్రశ్నించడానికి ఎవరు సాహసం చేయట్లేదు. ఉద్యోగులను ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెప్పేసి గవర్నమెంట్ కార్యాలయాల్లో బోర్డులు పెడుతున్నారు. ఉద్యోగస్తులను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బోర్డు పెడుతున్నటువంటి కార్యాలయాలు మనం చూస్తున్నాం. మరి ఉద్యోగస్తులు సరిగ్గా జీతం చేయలేకపోతే మేము ఎవరి మీద కేసులు పెట్టాలి? ఉద్యోగస్తులు తన విధి నిర్వహణ సరిగ్గా చేయకపోతే కేసులు పెట్టేటువంటి అవగాహన నాకెందుకు కల్పిస్తారు? గవర్నమెంట్ కార్యాలయంలో బోర్డు ఎందుకు పెడతారు? మీతో ఏ ఆఫీసర్ అయినా దురుసుగా ప్రవర్తిస్తే, ఏ ఆఫీసర్ అయినా మీ దగ్గర డబ్బులు లేకుండా పని చేయకపోతే, ఏ ఆఫీసర్ అయినా మీతో అవగాహనగా మాట్లాడితే, ఏ ఆఫీసర్ అయినా మన నిధులను చక్కగా నిర్వహించకపోతే మీరు కేసులు పెట్టవచ్చనే బోర్డు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీసులలో దర్శనం ఇస్తలేదు? అంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలలో పాల్గొనేటువంటి ప్రజాప్రతినిధులు, జీవితకాలం ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఒకరినొకరు కుమ్మక్క అయిపోయి జనం మీద వారి బతుకుదాలనేటువంటి ఆలోచనకు వస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో చాలా దేశాల్లో లేదు. వెస్టర్న్ కంట్రీలో ఈ ప్రజాస్వామ్యం అంటే నవ్వుతారు. నిన్న కాకుండా 4 రోజుల క్రితం ఇదే రేవంత్ రెడ్డి సర్కారు తీర్మానం చేసింది. ఏంటది? 1998 రోగాలకు ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఫ్రీ హెల్త్ ఇస్తారట. 2 లక్షల జీతం తీసుకోవడానికి ఫ్రీ హెల్త్ ఇస్తున్నాం, నో ప్రాబ్లం, మాకేం ఇబ్బంది లేదు, మాకు వాళ్ళని తీర్చలేదు ఎక్కువ. మరి నీ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఫ్రీ హెల్త్ ఓట్లు వేసినటువంటి పేద ప్రజలకు ఏమైందని అడుగుతున్నాం. వీళ్ళ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా? వీళ్ళకి ఆరోగ్య భద్రత అవసరం లేదా? నీ రాజ్యాన్ని విదేశం కింద పాలకులలో కూర్చున్న పురుషులలో కూర్చున్న అందరూ వైద్య విద్య అంతా మీరు తీసుకోండి, ఓట్లేసే వాళ్ళకి మాత్రం 5 ఏళ్ళ కోసం వచ్చి సారం పోయండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పిందా?
కాబట్టి నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచితమైనటువంటి వైద్యం ఇస్తానంటున్నటువంటి ప్రభుత్వం పేద ప్రజల వైద్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్న టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలకేమో కార్పొరేట్ విద్య కావాలి, పేదోనికి మాత్రం మీ ప్రభుత్వ విద్య కావాలా? నీకు అక్కడ రానటువంటి ప్రభుత్వ విద్య, నీకు అవసరం లేనటువంటిది, నీకు నాణ్యతగా కనబడింది, నీకు ఉపయోగం లేనటువంటి దాన్ని మాత్రం ప్రజలకు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం అనేటువంటి దాన్ని ఇవన్నీ లోపాలన్నింటినీ కూడుకొని నడుస్తున్న ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రజాస్వామ్యం అంటే ఓట్లను కేవలం మనుషులను ఓట్లేసే యంత్రాలుగా చూడడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో దాని ఒక డెఫినేషన్, దాని యొక్క అర్థం ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడుతున్నటువంటి ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ ఏమైంది? 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు వేయించుకోవడం కోసం అవసరమైతే కాలు ముక్తారు, లేకపోతే మందు వస్తారు, లేకపోతే డబ్బులు ఇస్తారు. అది కాదంటే నానా రకాల ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేసుకుంటున్నారు. కాబట్టి ఈ అంశం మీద ప్రజలకు అవేర్నెస్ కావాలి. ప్రజాస్వామ్యం అంటే ఏందో ప్రజలు పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ పాలకులతో పాటు అధికార యంత్రాంగాన్ని నిలబెట్టి కావలసినటువంటి సేవలను పొందేటువంటి పరిస్థితి రావాలి. తీసుకురావడం కోసమే తెలంగాణ జనఫ్రంట్ పనిచేస్తుంది.